ओम शांति 9/12/20 मुरली। मीठे बच्चे, जो संकल्प ईश्वरीय सेवार्थ चलता है उसे शुद्ध संकल्प व निसंकल्प ही कहेंगे, వ్యర్థ नहीं। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఈశ్వరీయ సేవ కోసము అనగా బాబా సేవ కోసము ఏ సంకల్పం మీరు చేస్తారో దాన్ని శుద్ధ సంకల్పము లేక నిస్సంకల్పము అని అంటారు, కానీ వ్యర్థ సంకల్పము అని అనరు. అంటే సేవ కోసం చేసినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఆ సేవ జరిగినా జరగకపోయినా, లేకపోతే దాని గురించి ఎంతో శ్రమ పడి చాలా తర్వాత దాన్ని ఒకవేళ వదిలేసినా ఇదంతా వేస్ట్ అయిపోయింది అని అనుకోవడానికి వీలు లేదు. అయితే నిస్సంకల్పం అవుతుంది లేదా శుద్ధ సంకల్పం అవుతుంది తప్ప అదేమి వ్యర్థ సంకల్పము అవ్వదు. ఎప్పుడంటే బాబా సేవ కోసం చేసినటువంటి సంకల్పం. ప్రశ్న, विकर्म से बचने के लिए कौन सी फर्ज अदाई पालन करते भी అనాసక్త రహో. వికర్మల నుండి రక్షించుకోవాలంటే ఏ బాధ్యత వహిస్తున్నా, పాలన చేస్తున్నా, మరి ఏ బాధ్యతను వహిస్తున్నప్పటికీ అనాసక్తగా ఉంటే వికర్మల నుండి రక్షించుకోగలుగుతారు అంటున్నారు. मित्र संबंधियों की सर्विस भले करो लेकिन अलौकिक ईश्वरी दृष्टि रख करके करो. మిత్ర సంబంధికులు ఎవరి యొక్క అంటే ఇంట్లో వాళ్ళది, మిత్రులది, స్నేహితులది అందరిది సర్వీస్ చెయ్యండి, కానీ అలౌకికమైన ఈశ్వరీయ దృష్టితో చేయండి. అలౌకికమైన ఈశ్వరీయ దృష్టి అంటే ఏంటి, వీళ్ళు కూడా ఆత్మలే ఉన్నారు, వీళ్ళు కూడా శివబాబా పిల్లలే ఉన్నారు అనే దృష్టితో చేయండి. వాళ్ళ పట్ల మోహం పెట్టుకొని చేయడం కాదనమాట. ఒకవేళ కిసి వికారీ సంబంధ से संकल्प भी चलता है तो वह विकर्म बन जाता है. ఏ వికారీ సంకల్పం అనేది నడిచినా కానీ అది కూడా వికర్మ అయిపోతుంది. అంటే మిత్ర సంబంధికుల సేవ చేసినప్పుడు కానీ లోభం, మోహం, చెడు వికారాల ఆలోచనలు పెట్టుకొని చేశారనుకోండి, అదేమైపోతుందంటే వికర్మగా అవుతుంది. ఇసిలి అనాసక్త హోకర్ ఫర్జ్ అదాయి పాలన కరో. అందుకనే సేవ చేసినప్పటికీ కూడా అనాసక్త భావన పెట్టుకొని చేయండి. ఎంత వీలైతే అంత ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థము చెయ్యాలి అంటున్నారు. ఓం శాంతి. आज तुम बच्चों को संकल्प, विकल्प, निसंकल्प अथवा कर्म अकर्म विकर्म पर समझाया जाता है. ఇప్పుడు పిల్లలకు బాబా సంకల్పాలంటే, వికల్పాలంటే ఏంటి, నిస్సంకల్పం అంటే ఏంటి, కర్మ అకర్మ వికర్మల గురించి అర్థం చేయిస్తున్నారు ఈరోజు. आज तक तुम यहाँ हो तब तुम तुम्हारे संकल्प जरूर, जब तक तुम यहाँ हो तब तक तुम्हारे संकल्प जरूर चलेंगे. ఎప్పటి వరకైతే మీరు ఈ సృష్టి పైన ఉంటారో, మరి సృష్టి పైన ఉన్నంత వరకు సంకల్పాలు అయితే చేస్తారు కదా. సంకల్పాలు ధారణ చేయకుండా మనిషి ఒక క్షణం కూడా ఉండలేరు కదా. కాబట్టి సంకల్పాలు అనేవి ఇక్కడే నడుస్తూ ఉంటాయి. సత్యుగంలో కూడా నడుస్తాయి, అజ్ఞాన కాలంలో కూడా నడుస్తాయి. కానీ జ్ఞానంలో రావడం వల్ల సంకల్పాలు సంకల్ప నహీ క్యూంకి తుమ్ పరమాత్మకి సేవార్థ నిమిత్త బంతే హో. చేసే సంకల్పాలు పరమాత్ముడి సేవ కోసం చేస్తారు, యజ్ఞం యొక్క సేవ కోసం చేస్తారు. కాబట్టి ఆ యొక్క సంకల్పాల్ని శుభ సంకల్పాలు అంటారు, లేకపోతే నిస్సంకల్పము అని అంటారు. అంతేకాని వ్యర్థ సంకల్పాలు అని అనరు అంటున్నారు. అదే కలియుగి ప్రపంచంలోని మనుషులు కలియుగి మిత్ర సంబంధికుల గురించి ఆలోచించారనుకోండి, వాటిల్లో వికల్పాలనే ఉంటాయి, కానీ బాబా సేవ కోసం చేసేది వికల్పం కాదు కదా అంటున్నారు. మరి వాటిలో వికర్మలు తయారవుతాయి, కలిగి మిత్ర సంబంధికుల కోసం చేసేటువంటి వాటితో తయారవుతాయి. వికర్మల వల్ల దుఃఖం అనేది లభిస్తుంది. బాకీ జో యజ్ఞ ప్రతి అథవా ఈశ్వరీయ సేవా ప్రతి సంకల్ప చల్తా హై వహ్ గోయా నిస్సంకల్ప హో గయా. యజ్ఞం కోసం ఏదైతే సంకల్పం చేస్తారో మరి అది నిస్సంకల్పం అవుతుంది కదా అని బాబా అంటున్నారు. జిస్సే వికర్మ బంతే వికర్మం సే దుఃఖ ప్రాప్త హోతా హై. దాంతో మరి వికర్మలు తయారవుతాయి, వికర్మలతో మరి దుఃఖం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది కదా అంటున్నారు బాబా.
కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి వికల్పాలు అనేటువంటివి నడవకూడదు అంటున్నారు. तो देखो बाबा यहाँ बैठा है, बच्चों को संभालने अर्थ, उसकी सर्विस करने अर्थ माँ बाप का संकल्प जरूर रहता. బాబా ఇక్కడ ఉన్నారు అంటే బ్రహ్మ బాబా ఉన్నారు, మరి శివ బాబా ఉన్నారు. మరి బ్రహ్మ బాబాకు సంకల్పాలు నడుస్తాయి కదా, పిల్లల పాలన కోసమని, మరి సంభాలన చేయడం కోసము, సర్వీస్ కోసం అన్ని సంకల్పాలు నడుస్తూ ఉంటాయి కదా. కాబట్టి దాంతో ఎప్పుడు కూడా వికర్మ అనేది తయారవ్వదు కదా అంటున్నారనమాట. तो विकारी संबंध प्रति संकल्प చేత उनका వికర్మ అవశ్య रहता है. ఎప్పుడైనా కానీ సేవ కోసం చేసేది వికల్పం కాదు, వికారి సంబంధికుల కోసం, వికారి మనుషుల కోసం చేసేదే వికల్పంగా అవుతుంది అంటున్నారు. बच्चों को कहते हैं सर्विस भले करो, फर्जादाई पालन करनी चाहिए. అలా అని వాళ్ళ యొక్క సేవ చేయకూడదు అని చెప్పట్లేదు, చెయ్యండి, కానీ అది కూడా అలౌకికంగా ఉండి నిమిత్త మాత్రంగా ఉండి చెయ్యండి అని బాబా అంటున్నారు. कर्म संबंध होते हुए उनको नहीं काट सकते तो भी उनको परमात्मा को नहीं छोड़ना चाहिए. ఒకవేళ కర్మ సంబంధాలు బంధనాలుగా అవుతున్నాయి, వదలలేకపోతున్నారు, అవి వదిలి సేవ చేయలేకపోతున్నారు అనుకోండి, మరి బాబా అంటారు పిల్లలు మరి ఎంత బంధనం అనేది వేసినా పరమాత్ముడిని అయితే వదలకూడదు కదా, సంపాదనని పురుషార్థాన్ని అయితే వదలకూడదు కదా అంటున్నారు. కుछ ना कुछ प्राप्त करते हैं. బాబా చెయ్యి పట్టుకున్నంత వరకు, చెయ్యి పట్టుకొని ఉంటే ఎంతో కొంత ప్రాప్తి అనేది లభిస్తుంది తప్పకుండా. अब यह तो हर एक अपने को जानते हैं मेरे कौन सा विकार है. ఆత్మలో స్వయం కూడా తెలుసుకుంటుంది నాలో ఏ వికారాలు ఉన్నాయి అని. अगर किसी में एक भी विकार है तो वह देहाभिमान जरूर ठहरा. ఒక వికారం ఉన్న దేహాభిమానం ఉన్నట్లే కదా అంటున్నారు. ఒక వికారం కూడా లేదనుకోండి, అప్పుడు ఆత్మాభిమానిగా ఉన్నట్లు అంటున్నారు. కొంచెం వికారాలు ఉన్నా ఏదో ఒక పాపకర్మ జరుగుతూ ఉంటుంది, శిక్షలు అనుభవించవలసి వస్తూ ఉంటుంది. तो जो विकारों से रहित है वे सजाओं से मुक्त हो जाएंगे. ఎవరైతే వికారాలు వదిలేస్తారో వారే శిక్షల నుండి విముక్తులవుతారు. जैसे देखो कोई कोई बच्चे हैं जिनमें न काम है, न क्रोध है, न लोभ है, न मोह है. కొంతమంది పిల్లలు ఇలా ఉన్నారు, వారిలో కామ వికారం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం కూడా లేదు. మరి ఈ విధంగా ఉన్నారు, వారు సర్వీస్ కూడా, మరి వారు చేసే సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. యహ अब उन्होंको बहुत జ్ఞాన విజ్ఞానమయ అవస్థ है. ఎప్పుడైతే ఇట్లాంటి వికారాలే ఉండవో వారిలో జ్ఞానము విజ్ఞానమయ స్థితిలో ఉన్నది అంటున్నారు. यह तो वह तो तुम सब भी वोट देंगे. अब यह तो जैसे मैं जानता हूँ वैसे तुम बच्चे भी जानते. अच्छे को सब अच्छा कहेंगे, जिसमें कुछ खामी होगी तो उसको सभी वही नोट देंगे. మరి పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా, మంచిగా ఎవరు ఉన్నారు అనేది, వీరిలో వికారాలు లేవు అనేది తెలుస్తూనే ఉంటుంది కదా. బాబాకి ఎలా తెలుసో మీకు తెలుస్తూనే ఉంటుంది కదా అని బాబా. లోటు ఉంటే లోటు ఉందని తెలుస్తూ ఉంటుంది, వికారాలు లేకుంటే లేవని తెలుస్తూ ఉంటుంది కదా. నిశ్చయం చేసుకోవాలి. అగర్ కిసి మే వికార్ హై తో సర్వీస్ నహీ కర్ సక్తే. అదే వికారి మనుషులుగా ఉన్న వారికి సర్వీస్ ఆలోచనలు, సర్వీస్ యొక్క చింత ఇంకా ఏమి ఉంటుంది అంటున్నారు. అందుకనే వికారాలతో ప్రూఫ్గా అవ్వాలి, సర్వీస్ చేసి ఇంకొకళ్ళని మీలాగా తయారు చేయాలి, మీలాగా సేవాయోగ్యులుగా వాళ్ళను కూడా తయారు చేయాలి అంటున్నారు. అందుకే వికారాలని పూర్తిగా జయించాలి, వికల్పాలని పూర్తిగా జయించాలి. ఈశ్వరార్థమే మీ సంకల్పాలు, కర్మలు అన్నీ కూడా ఉండాలి. అప్పుడు ఈశ్వరార్థ సంకల్పకో నిసంకల్ప రఖా జాయేగా. అలాంటి సంకల్పాలు నిసంకల్పాలని చెప్పబడతాయి. संकल्प चले ही नहीं, दुख सुख से न्यारा हो जाए वह तो अंत में जब तुम हिसाब किताब चुकतू कर चले जाते वह दुख सुख से न्यारी अवस्था में सब कोई संकल्प नहीं चलता है. నిసంకల్పం అంటే ఏ సంకల్పము లేని స్థితి, అంటే సుఖ దుఃఖాలకు అతీతంగా అయిపోయి అంతిమంలో అన్ని లెక్కలు పూర్తయిపోయి సుఖము దుఃఖము లేని స్థానానికి మీరు చేరుకున్నప్పుడు నిసంకల్ప స్థితికి చేరుకుంటారు. అప్పుడు కర్మ వికర్మ ఇలాంటి విషయాలన్నిటితో దూరంగా ఉంటారు, అకర్మ స్థితిలో ఉంటారు కదా.
యహా తుమ్హారా సంకల్ప జరూర్ చలేగా. ఇక్కడైతే సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి కదా, ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని శుద్ధంగా చేయడం కోసం మీరు నిమిత్తంగా అయ్యారు. తో ఉన్కే లియే తుమ్హారే శుద్ధ సంకల్ప జరూర్ చలేంగే. కాబట్టి మీ శుద్ధ సంకల్పాలు తప్పక నడవాలి కదా. सतयुग में शुद्ध संकल्प चलने के कारण संकल्प नहीं, कर्म करते भी कर्म बंधन नहीं चलता है. సత్యుగంలో సంకల్పం శుద్ధ సంకల్పాలే ఉంటాయి, చెడు సంకల్పాలు ఉండవు. అయినప్పటికీ కూడా అది కర్మ అనేటువంటిది బంధనం అనేటువంటిది కూడా ఉండనప్పటికీ దాన్ని నిస్సంకల్పం అని అంటారు కదా. అంటే ఇక్కడ సంకల్పాలు శుద్ధ సంకల్పాలు అయినప్పటికీ కూడా పాపం పుణ్యం యొక్క ఫలితం అనేది అక్కడ ఏమీ కూడా ఉండదు. కర్మలన్నీ అకర్మలు అవుతాయి, వికర్మ అనేది ఉండదు. కర్మాకర్మ వికర్మ గతి ఏంటి అనేది బాబానే చెప్తున్నారు కదా. తో వహీ వికర్మం సే ఛుడానే వాలా హై జో ఈ సంగం పర్ తుమ్కో పఢా రహే హై. వికర్మల నుండి రక్షించేవారు ఒక్క బాబా మాత్రమే. ఈ సంగమంలో మీకు బాబా చదివిస్తున్నారు. అప్నే ఊపర్ బహుత్ హీ సావధాని రఖో. మీ మీద మీకు చాలా జాగ్రత్త ఉండాలి. అంటే మీ సంకల్పాలతో సహా మీరు నా సంకల్పాలు ఎలా రిజల్ట్ వస్తుంది, నా కర్మలు ఎలా రిజల్ట్ వస్తాయి, అన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధమైన సంకల్పానికి నాకు ఇలాంటి రిజల్ట్ వస్తుంది, ఇలాంటి కర్మకి ఇలాంటి రిజల్ట్ వస్తుంది నాకు అని మీరు చూసుకోవాలి అని బాబా అంటున్నారు. దీన్నే జాగ్రత్త పడడం అని అంటారు. అప్నే హిసాబ్ కితాబ్కో దేఖ్తే రహో. మీ అకౌంట్ చూసుకుంటూ ఉండాలి కదా, ఎందుకంటే జమ ఎంత ఉంది, ఎలాంటి సంకల్పాలతో మాటలతో కర్మలతో నేను జమ చేసుకున్నాను, ఏవి వేస్ట్గా పోగొట్టుకున్నాను, ఏవి చెడుగా ఏవి మైనస్లోకి వెళ్ళినాయి అన్నీ చూసుకుంటూ ఉండాలి కదా. అకౌంట్ అంటే అంతే కదా. తుమ్ యహా ఆయే హో హిసాబ్ కితాబ్ చుక్తూ కర్నీ. ఇక్కడికి మీరు వచ్చింది ఏంటి, ఉన్న పాత లెక్కలే సమాప్తం చేసుకొని పాత అప్పు తీర్చుకోవడానికి వచ్చారు అంటున్నారు. అంతేగాని ఇక్కడ కూడా మళ్ళీ చెడు సంకల్పాలు చెడు కర్మలు చేసి మళ్ళీ లెక్క తయారు చేసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఇవి పాతవి అన్నీ కలిపి శిక్షలు అనేవి అనుభవించాల్సి వస్తుంది కదా అంటున్నారు బాబా. గర్భ జైల్లో కూడా ఆత్మ తక్కువ శిక్షలేం అనుభవించదు, చాలా పురుషార్థం మీరు ఇప్పుడు చేయాలి పిల్లలు. మంజిల్ బహుత్ భారీ హై, ఇస్లియే సావధాని సే చల్నా చాహియే. గమ్యం చాలా ఉన్నతమైనది, చాలా జాగ్రత్తగా నడవాలి. వికల్పాల పైన విజయాన్ని తప్పక పొందాలి. जब कितने तक तुमने विकल्पों को पर जीत पाई है, कितने तक यह निसंकल्प पर्दा सुख दुख से न्यारी अवस्था में रहते या तुम अपने को जानते रहो. ఎంత వికల్పాలను పైన విజయం పొందాం, ఎంత నిస్సంకల్పం అంటే సుఖం దుఃఖంతో అతీత స్థితి ఉన్నాము, ఇది మీకు తెలుసు. जो खुद को नहीं समझ सकते वह मम्मा बाबा से पूछ सकते हैं, क्योंकि तुम तो उनके वारिस हो तो वह बता सकते हैं. బాబా అంటారు, మీకు తెలియనట్లయితే మీరు మమ్మా బాబాను కూడా అడగవచ్చు, ఎందుకంటే మీరు వారసులు ఉన్నారు కదా అని అంటున్నారు. నిస్సంకల్ప अवस्था में रहने से अपने तो क्या किसी भी विकारी के विकर्म को दबा सकते हो. మీరు నిస్సంకల్ప స్థితిలో ఉన్నారనుకోండి, మీ సంకల్పాలే కాదు, మీ వికారాలు వికల్మలే కాదు, ఇతరుల యొక్క వికర్మల్ని కూడా మీరు దూరం చేయొచ్చు అంటున్నారు. అంటే దాన్ని కూడా మీరు అణిచిపెట్టచ్చు. మీ ప్రభావం ఎక్కువ ఉంటే అది తగ్గుతుంది. कोई भी कामी पुरुष तुम्हारे सामने आएगा तो उसका विकारी संकल्प नहीं चलेगा. ఎప్పుడైతే మీ యొక్క సంకల్పం అనేది ఇలా మీరు తయారు చేసుకుంటారో, నంబర్ 1గా తయారు చేసుకుంటారో, వికారీ మనుషులు ఒకవేళ మీ ముందుకు వచ్చినా వాళ్ళు చెడు సంకల్పాలు చేయలేరు. जैसे कोई देवताओं के पास जाता तो उनके सामने शांत हो जाता. ఎలా వికారీ మనుషులు దేవతల ముందుకు వెళ్ళినప్పుడు శాంతిస్తూ ఉంటారు కదా, అలా మీరు కూడా గుప్త రూపంలో ఉన్న దేవతలే కదా, మీ ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి వికారీ సంకల్పాలు నడవవు. परंतु ऐसे बहुत कामी पुरुष है जिनका कुछ संकल्प अगर चलेगा तो भी वार नहीं कर सकेगा अगर तुम योग युक्त होकर खड़े रहेंगे तो. ఒకవేళ ఇంకా మరీ అజామిలంతా పాపాత్ములుగా ఉన్నవాళ్ళు ఒకవేళ చెడు సంకల్పం చేసినా కానీ దాని ప్రభావం అనేది మీ పైన పడదు అని బాబా అంటున్నారు. మీరు యోగయుక్తంగా ఉన్నట్లయితే. देखो बच्चे यहाँ आए हो परमात्मा को विकारों की आहुति देने. మీరు ఇక్కడికి వచ్చింది
బాబాకు వికారాల ఆహుతి ఇవ్వడానికి, పరంతు कोई ने అభి కాయిదే से ఆహుతి नहीं दी है, కానీ కొందరు ఇప్పటికీ నియమానుసారంగా ఆహుతి ఇవ్వలేదు. ఉన్హోంకా యోగ్ పరంపిత సే జుటా హువా నహీ హై, పూర్తిగా బాబాతో యోగము పరంపితతో జోడించలేదు, అందుకే ఇంకా వికారాల ఆహుతి ఇవ్వలేదు. సారా దిన్ బుద్ధియోగ్ భటక్తా रहता है, అర్థాత్ దేహి అభిమాని నహీ బనే హై, రోజంతా వారి బుద్ధి యోగం అనేది తిరుగుతూనే ఉంటుంది, ఆత్మాభిమానిగా కాలేదు. देहाभिमान होने के कारण किसी के स्वभाव में आ जाते हैं, जिस कारण परमात्मा से प्रीत निभा नहीं सकते हैं. దేహాభిమానంలో ఉన్న కారణంగా వేరే వేరే స్వభావ సంస్కారాల్లో పడిపోతారు, దానివల్ల పరమాత్ముడితో ప్రీతి నిలబెట్టుకోలేరు. పరమాత్మార్థ సర్వీస్ करने के अधिकारी नहीं बन सकते हैं. అలా ఎప్పుడైతే ఇలా పరమాత్ముడితో ప్రీతి నిలబెట్టుకోలేరో పరమాత్మని యొక్క సేవ చేయడానికి కూడా వారికి అధికారం అనేది లభించదు అంటున్నారు. जो परमात्मा से सर्विस ले फिर सर्विस कर रहे हैं, अर्थात पत्तों को पावन कर रहे हैं, तो वही मेरे बच्चे पक्के बच्चे हैं. పరమాత్మ నుండి మీరు ఇప్పుడు సేవ తీసుకుంటున్నారు అంటే పతితంగా ఉన్నవారు పావనంగా అవుతున్నారంటే ఎలా అవుతున్నారు? పరమాత్మ నుండి సేవ తీసుకుంటున్నారు కదా. అలాగే ఇతరులకు కూడా మీరు సేవ చేయాలి, అప్పుడే మీరు పక్కా పిల్లలు, సత్యమైన పిల్లలు అంటున్నారు. అప్పుడు మరి పదవి కూడా బాగా లభిస్తుంది కదా. పరమాత్మ ఖుద్ ఆకర్ తుమ్హారా బాప్ బనా హై, ఇప్పుడు పరమాత్ముడే వచ్చి మీకు తండ్రిగా అయ్యారు కదా. ఆ తండ్రి సాధారణ రూపంలో ఉన్నారు అనేది తెలుసుకున్నారు. विनाश को प्राप्त होना है, कोई भी प्रकार का संकल्प उक्त करना होगा, तो अभी वह समय आएगा जो 108 ज्ञान गंगाएं पूर्ण अवस्था को प्राप्त करेगी. बाकी जो पड़े हुए नहीं होंगे वे तो अपनी ही बर्बादी करेंगे. ఇలా సాధారణమైన రూపంలో పరమాత్ముడు వచ్చారు, నిజంగా వచ్చారా లేదా, ఈ విధంగా అవునా, జరుగుతుందా జరగదా, ఇలాంటి సంకల్పాలు చేసుకుంటే తమ వినాశనం తామే పొందినట్లు అని బాబా అంటున్నారు. 108 మంది జ్ఞానగంగలు పరిపక్వ స్థితికి చేరుకుంటారు. కొంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమిటి తమకు తామే నష్టపరుచుకుంటారు. यह निश्चय जानना हो, जो कोई इस ईश्वरीय यज्ञ में छिपकर काम करता है तो उनको जानी जाननहार बाबा देख लेता है और फिर अपने साकार स्वरूप बाबा को टच करता है. सावधान देने अर्थ तो कोई भी बात छिपानी नहीं चाहिए. కొందరు మరి నిశ్చయంగా తెలుసుకోండి, ఈశ్వరీయ యజ్ఞంలో ఏదైనా పొరపాటు పనులు చేశారు, దాచిపెట్టి చేశారు, అబద్ధాలు ఆడారు, ఒకవేళ సాకార్ బాబా ఎదురుగా ఉన్న వాళ్ళకి మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే కళ్ళు కప్పి చేస్తారు కదా, తెలియకపోవచ్చు. అప్పుడు శ్రీబాబా ఏం చేస్తారు, బ్రహ్మబాబాకు టచింగ్ ఇస్తారు, ఇదిగో వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని సావధానపరచడం కోసము బాబా టచింగ్ ఇస్తారు, ఎలాగోలా బయటపడేస్తారు దాన్ని. తో కోయి భీ బాత్ చెప్పాని నహీ చాహియే, కాబట్టి ఏ విషయము కూడా దాచిపెట్టొద్దు అంటున్నారు. పొరపాట్లు జరుగుతాయి, కానీ పొరపాటు జరిగినప్పుడు చెప్పేశారనుకోండి రక్షించబడుతూ ఉంటారు కదా, సావధానపరుస్తారు కదా బాబా. బच्चों को पहले अपने को समझना चाहिए कि मैं हूँ कौन, वाट एम आई, तो मैं शरीर को नहीं कहते, मैं कहते हैं ఆత్మ को. ఫస్ట్ అర్థం చేసుకోవాలి నేను ఎవరు అని చెప్పి, వాట్ ఎమ్ ఐ అనేది అర్థం చేసుకోవాలి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. నేను అంటున్నది ఎవరు? ఆత్మ అంటున్నది, నేను ఆత్మని. తో మే ఆత్మ కహాసే ఆయా, నేను ఆత్మను. సరే, ఎక్కడి నుండి వచ్చాను నేను, ఎవరి సంతానాన్ని నేను? ఆత్మకు జబ్ యహ్ మాలూమ్ పడ్ జాయే, అలా స్వయానికి స్వయమే అర్థం చేసుకోవాలి, నేను ఆత్మను అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత నేను పరమాత్మ సంతానాన్ని అనేది అర్థం చేసుకోవాలి. అప్పుడు తన యొక్క తండ్రిని జ్ఞాపకం చేస్తే సంతోషం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కలుగుతుంది అంటే ముందు అర్థం చేసుకున్నప్పుడే కలుగుతుంది, తన గురించి, అలాగే బాబా గురించి, బాబా చేసే కర్తవ్యాన్ని గురించి. జబ్ తక్ ఛోటా హై బాబ్ కే ఆక్యుపేషన్ నహీ జాన్తా తబ్ తక్ ఇత్నీ ఖుషీ నహీ రహతీ హై. చూడండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే తన తండ్రి గురించి, పరివారం గురించి, ఒకవేళ గొప్పవాళ్ళు అనుకోండి అప్పుడు తెలుసుకొని ఎంతో సంతోషపడతారు. అదే చిన్నపిల్లలుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి వాళ్ళ తండ్రి ఎంత గొప్పవాళ్ళైనా, తల్లిదండ్రి ఎంత గొప్పవాళ్ళైనా
దాన్ని అంత బాగా అర్థం చేసుకోలేరు, అంత సంతోషం కూడా వాళ్ళకి కలగదనమాట. అట్లా బాబా అంటున్నారు ఇక్కడ కూడా ఎవరికైతే పూర్తిగా జ్ఞానం అర్థమవుతుందో, పరిపక్వ స్థితి వస్తుందో, అప్పుడు బాబా ఎవరు, నాకెవరు లభించారు, నాకు ఏ వారసత్వం లభిస్తుంది, ఎంత గొప్ప తండ్రి యొక్క సంతానాన్ని నేను, ఇవన్నీ అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు. ఒకవేళ చిన్నపిల్లలుగా ఉన్నారనుకోండి జ్ఞానంలో, వాళ్ళకి ఏమీ నశ రాదు. బాబా పిల్లలుగా అయినందుకు ఏమీ నశ అనేది రాదు. ఎందుకంటే భగవంతుడు ఎవరు, ఆయన చేసే కర్తవ్యం ఏంటి, ఎలా మేము పిల్లలుగా అయ్యాము అది పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి వాళ్ళకి నశ అనేది రాదు అంటున్నారు. తో ఆక్యుపేషన్ కో జాన్నా హై, హమారా పాప్ కౌన్ హై. బాబా ఎంత ఉన్నతమైన వారు అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎక్కడ ఉంటారు, ఎంత ఉన్నతమైన వారు. యహా కహే ఆత్మ ఉన్స్మే మర్జ్ హో జాయేగి తో ఆత్మ వినాశీ హో జాయే. అందరు ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోయింది అనుకోండి, ఆత్మలన్నీ వినాశనం అయిపోయినట్లే కదా. తో ఖుషి కిస్కో ఆయేగా. మరి పరమాత్మలో కలిసిపోతే ఆనందం ఎవరికి రావాలి అని బాబా అంటున్నాను. ఆత్మ వెళ్ళి కలిసిపోతే, వినాశనం అయిపోతే ఆత్మ, ఇంకా ఆనందం ఎవరికి వస్తుంది. తో తుమ్హారే పాస్ జో నయే జిజ్ఞాసు ఆతే ఉన్కో పూछना चाहिए तुम यहाँ क्या पढ़ते हो. మీ వద్ద కొత్త కొత్త జిజ్ఞాసులు వస్తూ ఉంటారు కదా, మరి వారిని కూడా అడుగుతూ ఉండాలి. మీరు తుమ్ యహా క్యా పढ़ते हो, మీరు ఇక్కడ ఏం చదువుకోవడానికి వచ్చారో తెలుసా అని అడగాలి. యహ స్టేటస్ ఇస్మే క్యా స్టేటస్ మిల్తీ హై, ఏం చదువుకోవడానికి వచ్చారో తెలుసా, ఇక్కడ ఏ స్టేటస్ లభిస్తుందో తెలుసా అని అడగాలి అంటున్నారు. అక్కడ కాలేజీకి వెళ్తారు, ఆ కాలేజీకి వెళ్తే ఏం చదువుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఈ చదువుకొని మీరు డాక్టర్ అవుతారని, ఇంజనీర్ అవుతారని వాళ్ళకి ముందే తెలుస్తుంది, ముందే నష వస్తుంది కదా. దానిపైన వాళ్ళు విశ్వసించి చదువుతూ ఉంటారు కదా. ఇక్కడ మరి స్టూడెంట్స్కి కూడా చెప్పడం జరుగుతుంది, ఈ దుఃఖ ప్రపంచము, ఇది నరకం ఉన్నది, ఇది డెవిల్ వరల్డ్ ఉన్నది. తో ఇంకో యహ అగెనెస్ట్ హే హెవెన్, దీనికి వ్యతిరేకమైనది ఏంటి, స్వర్గము, దైవీ ప్రపంచము అని అంటారు. అది ఇప్పుడు స్థాపన అవుతున్నది. యహతో సభీ జాన్తే సమझ भी सकते कि वह स्वर्ग नहीं है, यह स्वर्ग नहीं है, यह नरक है. ఇది తెలుసుకుంటే అర్థమవుతుంది కదా, ఇది స్వర్గంలాగా లేదు అసలు, ఈ సృష్టి అనేది నరకంలాగా ఉన్నది, దుఃఖ ప్రపంచము అంటారు, పాపాత్మల ప్రపంచం అంటారు. ఎక్కడ చూడండి దుఃఖాలు పాపాలే ఉంటాయి కానీ ఇంకేం ఉండవు కదా. తప్తో ఉనుకో పుకార్తే. అందుకని ఇవన్నీ చూడలేక మనుషులు ఏం చేస్తారు, భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు. పుణ్యాత్మల ప్రపంచంలో తీసుకువెళ్ళండి ప్రభు అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, బాబా ఇస్ పుణ్యకి దునియామే లే చల్ రహే హై, బాబా పుణ్యం యొక్క ప్రపంచంలోకి తీసుకొని వెళ్తారు. जो नए स्टूडेंट आते हैं उनको बच्चों से पूछना चाहिए, बच्चों से पढ़ना चाहिए, वह अपने टीचर का अथवा बाप का ऑक्यूपेशन बता सकते हैं. కొత్త వారు వచ్చినప్పుడు మరి పిల్లల దగ్గరే చదువుకోవాలి కదా, పిల్లల్ని అడగాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నా తండ్రి ఎవరు అనేది అర్థం చేసుకోవాలంటే ఇంతకుముందు మరి పిల్లల ద్వారానే తెలుసుకుంటారు కదా. బాబా తోడి హీ అప్ని సరాహనా ఖుద్ బైఠ్ కరేంగే. పిల్లలే చెప్తారు కొత్త పిల్లలకి బాబా ఎంత ఉన్నతమైన వారు, బాబా ఎంత ఉన్నతమైన కార్యం చేస్తున్నారు అని. శివ బాబా కూర్చొని చెప్పుకుంటారా ఏంటి, పిల్లలే చెప్పాలి కదా. టీచర్ తన మహిమ తాను వినిపిస్తారా ఏంటి, స్టూడెంట్సే వినిపిస్తారు. వారు ఫలానా టీచర్ ఎంత గొప్ప టీచర్ ఉన్నారు అని వినిపిస్తారు. ఇంకొక కొత్తగా చేరిన స్టూడెంట్కి టీచర్ గొప్పతనాన్ని ఎవరు చెప్తారు, ఆల్రెడీ ఉన్న స్టూడెంట్ చెప్తారు కానీ టీచర్ తాను చెప్పుకోరు కదా అని బాబా అంటున్నారు. కాబట్టి స్టూడెంటే టీచర్ని షో చేస్తారు, టీచర్ని ప్రత్యక్షం చేస్తారు. ఇంత కోర్స్ మీరు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారు, మీరు మీ పని ఇతరులకు కొత్త వాళ్ళకి అర్థం చేయించడము. बाकी टीचर जो BA MA पढ़ रहे हैं वह बैठ नए स्टूडेंट को ABC सिखलाएंगे क्या. कोई स्टूडेंट अच्छे होशियार होते हैं और दूसरों को भी पढ़ाते हैं. उसमें माता गुरु तो मशहूर है, DT धर्म की पहली माता जिसको जगदम्बा कहते हैं. బాబా అంటున్నారు ఇది కాలేజ్ ఉన్నది, కాలేజీలో BA MA చదువుకోవడానికి వెళ్తారు. ఈ లోపల కొత్త పిల్లలు వస్తారు, మళ్ళీ ఆ కొత్త పిల్లలకి శివబాబా మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి నేర్పించరు కదా, పిల్లలే నేర్పిస్తారు. ఇక్కడ మరి నిమిత్తంగా ఉంచారు కదా బాబా, వీరు ఫస్ట్ నెంబర్ జగదంబ ఉన్నారు. ఇక్కడ మరి మాతాకి మహిమ హై, మరి వీరికి ఎంత మహిమ ఉన్నది. ఫస్ట్ నెంబర్ టీచర్ ఉన్నారు, మాత ఉన్నారు, తల్లి ఉన్నారు. తల్లిగా
మరి వారికి నేర్పించడం అనేది జరుగుతుంది. बंगाल में काली, दुर्गा, सरस्वती और लक्ष्मी इन 4 देवियों की बहुत पूजा करते हैं. బెంగాల్లో కాళికాకి, దుర్గాకి, సరస్వతికి, లక్ష్మికి ఈ 4 దేవీలకు ఎంతో పూజ చేస్తూ ఉంటారు. కానీ వారి కర్తవ్యం ఏంటిది, వాళ్ళు ఏం చేశారు అనేది తెలియదు అంటున్నారు. జైసే లక్ష్మీ హై తో వహ్ తో గాడెస్ ఆఫ్ వెల్త్, లక్ష్మీదేవికి ధనదేవిగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడే కదా రాజ్యం చేస్తారు. కాళికాదేవి, దుర్గాదేవి ఇవన్నీ కూడా పేర్లు పెట్టడం అనేది జరిగింది. अगर 4 माता है तो उनको 4 पति भी होने चाहिए. अब लक्ष्मी का तो नारायण पति प्रसिद्ध है, काली का पति कौन है, लेकिन शंकर को तो पार्वती का पति बताते. पार्वती कोई काली नहीं है, बहुत है जो काली को पूछते हैं. माता को याद करते हैं लेकिन पिता का पता नहीं है. काली का या तो पति होना चाहिए या तो पिता होना चाहिए, लेकिन यह कोई को पता नहीं है. బాబా అంటున్నారు మరి లక్ష్మీదేవి అయినట్లయితే పతి రూపంలో నారాయణ్ని చూపిస్తూ ఉంటారు. మరి కాళిక యొక్క పతి ఎవరు అంటే శంకరుడు అంటారు. శంకరుడు అంటే పార్వతి యొక్క పతిగా చూపిస్తారు కదా. మళ్ళీ ఇలా రకరకాల పేర్లు పెట్టి రకరకాల పూజలు చేస్తూ ఉంటారు, రకరకాలుగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒక్కరి యొక్క మహిమని ఎంత ఉన్నదో చూడండి. కాళికాదేవి ఉన్నట్లయితే మరి పతి అన్న ఉండాలి, పిత అన్న ఉండాలి కదా అంటున్నారనమాట. ఎవరికి ఈ విషయాలు అనేవి అర్థం కావు. ఎవరి నుండి వాళ్ళు శక్తి పొందుతారు, ఎలా అందరు ఆత్మలకు ఇస్తారు, ఈ విషయాలని రకరకాలుగా అక్కడ వర్ణించారు తప్ప నిజంగా కాళికాదేవి అనే ఆమె ఒక్కరే ఉంటారు అనే విషయం కాదు కదా. तुमको तो समझाया है दुनिया यह एक ही है जो कोई समय दुख की दुनिया अथवा दोजक बन जाती है. నరకం అంటే వేరే చోట, స్వర్గం అంటే వేరే చోట ఇలా ఉండదు. ప్రపంచం ఇది ఒక్కటే. ఇక్కడే ఒకప్పుడు స్వర్గం ఉండేది, తర్వాత నరకం ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇదే స్వర్గము ఇదే నరకము అనకూడదు. లేకపోతే వేరే చోట స్వర్గం ఉంది వేరే చోట నరకం ఉంది అని అనకూడదు. ఇది నరకము, ఒకప్పుడు స్వర్గం ఉండేది అని అనాలి. వైకుంఠం అంటే లక్ష్మీనారాయణల రాజ్యము. ఉన్కే చిత్ర యహా హీ హై తో జరూర్ యహా హీ రాజ్య కర్కే గయే హై. వారి చిత్రం కూడా ఇక్కడే ఉన్నది, ఇక్కడే రాజ్యం చేసి వెళ్ళారు కదా. ఖేల్ సారా ఇస్ కార్పోరియల్ వరల్డ్ మే చల్తా హై. ఈ సాకార ప్రపంచంలోనే ఆట అంతా కూడా నడుస్తుంది కదా. హిస్టరీ జాగ్రఫీ కార్పోరియల్ వరల్డ్కి హై. ఈ చరిత్ర అంతా ఈ కార్పోరియల్ ప్రపంచానికి ఉన్నది. సూక్ష్మతనికి కోయి హిస్టరీ జాగ్రఫీ హోతీ నహీ హై. సూక్ష్మలోకానికి ఎలాంటి హిస్టరీ జాగ్రఫీ ఉండవు, అక్కడ చరిత్ర నడవదు కదా అంటున్నారు. सभी बातों को छोड़ तुमको नए जिज्ञासु को पहले अल्फ सिखलाना है. కొత్త వాళ్ళకి బాబా మీద ప్రేమ కలిగించాలి. బాబా ఎవరో చెప్పాలి, ఎంత ఉన్నతోన్నతమైన తండ్రి టీచర్ ఉన్నారు అనేది అర్థం చేయించాలి మీరు అని బాబా అంటున్నారు. ఆ తర్వాత ఎంత గొప్ప వారసత్వం ఇస్తున్నారు అనేది తెలియచేయాలి. అల్ఫ్ అంటే గాడ్, బాబా సుప్రీం సోల్ అని చెప్పాలి. తో యహ పురా समझा नहीं है तब तक परमपिता के लिए लव नहीं जागता है. బాబా గురించి అర్థం కానంత వరకు బాబా మీద ప్రేమ రాదు అంటున్నారు బాబా. తో ఖుషి నహీ ఆతి. ఎప్పుడైతే బాబా అర్థమవుతారో, ఎప్పుడైతే బాబా మీద ప్రేమ వస్తుందో అప్పుడు మీకు లోపల సంతోషం కూడా వస్తుంది. ఆ రెండు రానంత వరకు, అంటే బాబా అర్థం కానంత వరకు, బాబా మీద ప్రేమ రానంత వరకు మీకు ఈ జ్ఞాన మార్గంలో సంతోషం కూడా రాదు అంటున్నారు. వాటి ముందు బాబాని తెలుసుకోవాలి, బాబా కర్తవ్యాన్ని తెలుసుకోవాలి, బాబా ఇచ్చే ప్రాప్తిని అర్థం చేసుకోవాలి, సంతోషంలో ఉండాలి అంటున్నారు. ఫస్ట్ ఈ విషయం అర్థం చేసుకుంటేనే గాడ్తో ఎవరు హ్యాపీ ఆనంద స్వరూప్ తో ఉస్కో ఉన్కే హమ్ బచ్చే హై. భగవంతుడు అంటే సుఖము దుఃఖం అన్నిటికీ అతీతంగా ఉండేటువంటి వారు. ఎవరు హ్యాపీ, ఆనంద సాగరుడు, ఆనంద స్వరూపమే భగవంతుడు అని. కాబట్టి మరి తో బచ్చం హై తో క్యో నా వహ ఖుషి ఆనీ చాహి. మరి అలాంటి భగవంతుడి పిల్లలకు కూడా అలాంటి సంతోషమే ఉండాలి కదా అంటున్నారు. మరి అలాంటి సంతోషము చక్కిలిగింత ఎందుకు ఉండదు? తో ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నేను సన్ ఆఫ్ గాడ్ అని గుర్తుంచుకోవాలి, నేను భగవంతుడి కొడుకుని అని గుర్తుంచుకోవాలి. ఎవరు హ్యాపీ, నేను కూడా ఎవరు హ్యాపీ. భగవంతుడు ఎట్లయితే ఎవరు హ్యాపీగా ఉంటారో ఐఎమ్ ఎవరు హ్యాపీ. నేను మాస్టర్ గాడ్ని, అంటే గాడ్ యొక్క కొడుకుని ఉన్నాను, ఆత్మని ఉన్నాను, మాస్టర్ గాడ్ని అనేది గుర్తుంచుకోవాలి.
అది ఆ సంతోషం రావాలి. గుర్తుంచుకోవడం అంటే ఇక్కడ ఏంటి, ఊరికే నేను మాస్టర్ గార్డ్ని అంటాం కాదు. మాస్టర్ గార్డ్కి ఉండాల్సిన సంతోషం మీకు ఉండాలి. అలాంటి సంతోషం మనస్ఫూర్తిగా ఉండాలి. అప్పుడే మీరు భగవంతుడి కొడుకు అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు అని బాబా అంటున్నారు. గాడ్ ఈజ్ ఎవర్ హ్యాపీ బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ క్యూంకి ఫాదర్ కో నహీ జానతే హై. గాడ్ అంటే ఎవర్ హ్యాపీ, కానీ నేను హ్యాపీగా లేను అంటే ఫాదర్ గురించి తెలుసుకోలేదు అని. ఇది ఎంత తేలిగ్గా అర్థమవుతుంది, ఇంకా గుర్తించలేదు అని. कोई कोई को यह ज्ञान सुनने से बदले शांति अच्छी लगती है, क्योंकि बहुत है जो ज्ञान उठा भी नहीं सकेंगे, इतना समय कहाँ है. तो बस इस अल्फ को जो जानकर సైలెన్స్ में रहे तो यह भी अच्छा है. బాబా అంటున్నారు, మరి కొందరికైతే జ్ఞానము క్లాస్ వినమంటే వినలేరు, వాళ్ళు సైలెన్స్గా కూర్చుంటే బాగుంటుంది అనుకుంటారనమాట. బాబా అంటున్నారు, అందరికీ ఈ జ్ఞానం విని అర్థం చేసుకునేంత శక్తి ఆత్మకు ఉండదు అంటున్నారు. అంత కొందరికి మాకు టైం లేదు అంటూ ఉంటారు, అంటే వాళ్ళ ఆత్మలో శక్తి లేదనమాట. బస్ బాబాని తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత పోనీలేండి, సైలెన్స్లో కూర్చుంటే కూర్చొనివ్వండి, మేము మెడిటేషన్ చేసుకుంటాం, సైలెన్స్లో కూర్చుంటాం, క్లాస్ వినము అంటారు. వినరు ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి లేదు, అంత ప్రాప్తి పొందే ఆత్మ కూడా కాదు, ఏదో కొద్దిగా ప్రాప్తి పొందే ఆత్మ అనమాట. పర్వాలేదు, పోనీ కనీసం బాబాని తెలుసుకొని సైలెన్స్లో కూర్చోవడం అయితే వస్తే ఎంతో కొంత ప్రాప్తి అయితే పొందుతారు కదా, పైసా మందం అయితే పొందుతారు కదా అంటున్నారు. అక్కడ సన్యాసులు కూడా చూడండి, అక్కడ పెద్ద పెద్ద పర్వతాల్లో లేకపోతే కందాహారాల్లో అక్కడికి వెళ్ళి భగవంతుడి జ్ఞాపకంలో కూర్చోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు ఎవరో తెలియదు కానీ అట్లా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. సుప్రీం లైట్కి యాద్ మే రహే తో భీ అచ్చా హై. అది ఇక్కడ పరమాత్మ సంతానం అని తెలుసుకొని సుప్రీం లైట్ యొక్క జ్ఞాపకంలో ఉంటే అది కూడా మంచిదే కదా అంటున్నారు. అక్కడ భగవంతుడి జ్ఞాపకం చేయాలి అనేటువంటి ఆరాటంతో వాళ్ళు సన్యాసం చేసి అట్లా భగవంతుడిని వాళ్ళకు వచ్చినట్లుగా వాళ్ళు ఒక లైట్ అనుకొని, ఒక జ్యోతి అనుకొని జ్ఞాపకం చేసి నిర్వీకారిగా ఉండే శక్తిని వాళ్ళు పొందుతున్నారు కదా. కానీ ఇక్కడ వాళ్ళు ఇంట్లో కూర్చొని అయితే చేయలేరు కదా, అక్కడికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతూ ఉంటారు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏమవుతూ ఉంటుంది, తెల్లారు లేస్తే అందరి ముఖాలు చూస్తారు, అందరి మీద మోహం వెళ్తూ ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళు అనుకుంటారు, ఇలాంటి మోహం ఇవన్నీ లేకుండా నేను భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఇట్లా కొండల్లో కోణల్లో వెళ్ళాలి అని అనుకొని సన్యాసం చేస్తారు, పవిత్రంగా ఉంటూ ఉంటారు. అలా ఉండడంలోనే వారికి సుఖంగా ఉన్న అనుభవం అవుతూ ఉంటుంది. అందుకనే ప్రపంచంలో మనుషుల కంటే కూడా, మరి బ్రాహ్మణులైనా పిల్లల్ని పక్కకు పెడితే ప్రపంచంలో మనుషుల కంటే కూడా సన్యాసులు బెటర్ కదా. ఎందుకంటే కనీసం పవిత్రంగా అన్నా ఉంటున్నారు, వికారాలు లేకుండా అన్నా ఉంటున్నారు కదా. కానీ ఈ ప్రపంచంలో మనుషులు ఎప్పుడు వికారాల్లోనే మునిగి ఉంటారు. ఆదిదేవ్ भी సన్యాసి బనా है ना, तो यह सामने उनका मंदिर खड़ा है. అక్కడ ఆదిదేవ్ యొక్క మందిరం ఉంది. బాబా అంటున్నారు ఆయన కూడా సన్యాసం చేయడం జరిగింది, ఆయన కూడా అన్నీ వదిలేసి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడం జరిగింది. దేహము దేహ ధర్మాలను సన్యాసం చెయ్యి అని గీతలో రాయబడి ఉంది కదా. వాళ్ళకి తెలియదు కదా ఎలా చేయాలో దేహము దేహ ధర్మాల సన్యాసం. అందుకని వాళ్ళకి తెలిసినట్లు ఏం చేస్తారు, అన్నీ వదిలేసి వెళ్ళి అక్కడ అడవుల్లో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. అలా చేసుకునే వాళ్ళనే వాళ్ళు మహాత్ములు అని భావిస్తూ ఉంటారు. గృహస్థుల్ని ఎప్పుడు కూడా మహాత్ములు అని అనరు, గృహస్థంలో ఉండేవాళ్ళని ఎప్పుడు కూడా మహాత్ములు అని అనరు, ఎందుకంటే వికారాలు వదిలిపెట్టారు కదా, అలా అనకూడదు కదా. తుమ్కోతో పరమాత్మనే ఆకర్ సన్యాస్ కరాయా హై. ఇక్కడ శివబాబా వచ్చి పిల్లలకు సన్యాసం అనేది చేయించారు. సన్యాస్ కర్తే హీ హే సుఖ్ కే లియే. మరి సన్యాసం కూడా మరి చేసేది సుఖం కోసమే కదా అని బాబా అంటున్నారు. మహాత్మా కభీ దుఃఖీ నహీ హోతే హై. మహాత్ములుగా అంటే ఎప్పుడు కూడా దుఃఖీగా అవ్వని వారు అని. రాజాయే భీ సన్యాస్ కర్తే తే. ఒకప్పుడు రాజులు కూడా సన్యాసం చేసేవారు, రాజ్యము అన్ని సుఖాలు అన్నీ కూడా వదిలేసేసి సన్యాసం చేసేటువంటి వారు, ఆ కిరీటం కూడా పారేసేటువంటి వారు అట్లాగా. तो जैसे गोपीचंद ने संन्यास किया तो जरूर इनसे इसमें सुख है. గోపీచంద్ రాజా గురించి చెప్తూ ఉంటారు, మరి ఆయన సన్యాసం చేశారు అని. ఎందుకంటే దాంట్లోనే సుఖం ఉన్నది, పవిత్రతలోనే వాళ్ళకి సుఖం అనిపిస్తుంది కాబట్టే కదా సన్యాసం అనేది చేస్తూ ఉంటారు అని.
अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा కోసం कोई भी उल्टा कर्म छिपकर नहीं करना है। ఎలాంటి ఉల్టా కర్మ దాచిపెట్టి చేయకూడదు. బాబాకు తెలియదు కదా అని పొరపాటు కర్మలు చేయకూడదు. బాబ్దాదా దగ్గర ఏ విషయం దాచిపెట్టకూడదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ పాయింట్, స్టూడెంట్సే మాస్టర్ని ప్రత్యక్షం చేయాలి. అంటే బాబా గురించి ఎవరు చెప్పాలి? స్టూడెంట్సే చెప్పాలి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉంటారో వారు కొత్త వాళ్ళకి అర్థం చేయించాలి. ఎవర్ హ్యాపీ గాడ్ యొక్క సంతానాన్ని ఈ స్మృతితో అపారమైన సంతోషంలో ఉండాలి. वरदान, हर आत्मा को ऊंच उठाने की भावना से रिगाड़ देने वाले शुभचिंतक भव. ప్రతి ఆత్మని ఉన్నతంగా చేసే భావనతో గౌరవించేటువంటి శుభచింతకులుగా కండి అంటున్నాను. ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ భావన, ఉన్నతంగా చేసేటువంటి, ముందుకు తీసుకువెళ్ళేటువంటి భావన ఉంచుకోవడం అంటే శుభచింతకులుగా కావడము. తమ శుభమైన వృత్తితో, శుభచింతక స్థితితో ఇతరుల యొక్క అవగుణాలని పరివర్తన చేయాలి. ఎవరి యొక్క బలహీనతలు, అవగుణాలని బలహీనతగా భావించి ఇది వీళ్ళల్లో ఉన్న తప్పు అని వర్ణన చేసే బదులు, వ్యాపింపచేసే బదులు ఎదుర్కొని పరివర్తన చేయడము, ఇదే గౌరవించడం. బడీ బాతుకో చోటా బనానా, పెద్దదాన్ని చిన్నది చేయండి. నిరుత్సాహంగా ఉన్నవారిని శక్తిశాలిగా చేయండి. వారికి ఉన్కే సంఘకే రంగమే నహి ఆనా, వాళ్ళ సాంగత్యం రంగులో మీరు వెళ్ళకూడదు. సదా వారిని ఉమంగ ఉత్సాహంలో తీసుకొని రావాలి. ఇదే గౌరవించడం. ऐसे रिगाड़ देने वाले ही शुभचिंतक है. ఇలా గౌరవం ఇచ్చేవారే శుభచింతకులు. स्लोगन, त्याग का भाग्य समाप्त करने वाला पुराना स्वभाव संस्कार है, इसलिए इसका भी त्याग करो. త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేసేటువంటి పాత స్వభావ సంస్కారం. అంటే ఇప్పుడు త్యాగం చేస్తారు. త్యాగం చేసిన తర్వాత ఎంతో భాగ్యం వాళ్ళకు తయారవుతుంది. ఆ తయారు చేసుకున్న భాగ్యం కూడా పోగొట్టడానికి కారణము ఒకసారి పాత స్వభావ సంస్కారాలు మళ్ళీ వచ్చేసేస్తాయి అన్నమాట. అందుకని పాత స్వభావ సంస్కారాలని కూడా త్యాగం చేసి ఆ తయారు చేసుకున్న భాగ్యాన్ని అయితే పోగొట్టుకోవద్దు. త్యాగం వల్ల వచ్చిన భాగ్యాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు అని బాబా అంటున్నారనమాట. నేను ఒక ఆత్మను అని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. పరమాత్మ సంతానాన్ని అనుకోవాలి. నువ్వెవరు అంటే నేను ఒక ఆత్మని అనుకోవాలి, పరమాత్మ సంతానాన్ని అని చెప్పాలి. ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి, ఆత్మని అనుకోవాలి అని చెప్పారు. ఆత్మ శుభభావం ఉండాలి. శుభభావం నుండి అది బాబా పరిచయం రేపటి కోసం స్వమానము, నేను భగవంతుని సంతానాన్ని, ఎవరు హ్యాపీ ఆత్మను.